హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో ఫస్ట్ భగవంతు నామస్మరణ చేసేసుకోండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. రాధే 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 రాధే. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే రాధే రాధే 996 అండి. వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ఓకేనా. సో మనం వచ్చేసి వీడియోలోకి వచ్చేసాము. ఈరోజు వచ్చేసి పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. కమాన్, నేను కార్డ్ షఫల్ చేసేస్తున్నాను. ఓకే, కమాన్ అండి. ఓ నైట్ ఆఫ్ స్వాట్స్ కార్డ్ షఫల్ అయిపోతున్నాయి. సో ఈ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేసామండి. రాధే 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 రాధే. మీ పర్సన్ నేమ్ను తన డేట్ ఆఫ్ బర్త్ 3 times ఆర్ 5 times స్మరించుకుంటూ ఉండండి. తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేద్దామండి. ఓకేనా. రాధే 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 రాధే. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే అనే నామస్మరాన్ని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించిన పాజిటివ్ ఎనర్జీ మనకు గెయిన్ అవుతుందండి. సో కమానండి. ఫస్ట్ ఆఫ్ భగవంతుని నామస్మరణ చేసిన తర్వాత మీ పేరు, మీ పర్సన్ పేరును తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకుంటూ ఉండండి. యాక్యురేట్గా మీకే రావచ్చు. ప్లస్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. ఓకేనా. కమానండి. రాధే 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 రాధే. కార్డ్ షఫల్ అయిపోతున్నాయి. మీ మనసులో స్మరించుకుంటూ ఉండండి మీ పర్సన్ నేమ్ని, తన ఫేస్ని. రాధే రాధే రాధే. అట్ ప్రజెంట్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నారో మీ కొరకు, అసలు ఏంటి, తను ఏ జోన్లో ఉన్నారు. రాధే 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 రాధే. ఎయిట్ ఆఫ్ వాండ్స్ వస్తుంది, వచ్చేది ఉంటుంది, ఇక్కడ వస్తుంది. లాస్ట్ టైం షఫల్. కమానండి. యా సూపర్. ఇన్నిసార్లు షఫల్ చేశాను మీ ముందే. చూడండి, 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. కమ్యూనికేషన్ రాబోతుంది మీకు, షూర్గా కమ్యూనికేషన్ రాబోతుంది. ఎస్. 2 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్. ఓకే, 2 ఆఫ్ వాండ్స్. ఒక 2 కార్డ్స్కి మనం క్లారిటీ తీసి చెప్పేసామండి. ఓకేనా. సో కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ని. సో ఎందుకు 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 రావాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, దేనికి. ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ కార్డ్ ప్లస్ మనకి ఏంటంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయండి తన లైఫ్లో. యాజ్ ఏ ప్రొఫెషన్ పరంగా అనమాట. ఆపర్చునిటీస్ బాగున్నాయి. సో ఇందులో రాబోతున్నాయి. ప్లస్ 2 ఆఫ్ వాండ్స్ క్లారిటీ తీసామండి. 2 ఆఫ్ వాండ్స్ అంటే 2 వాటిలో జగ్లింగ్ అవుతున్నారు. దేంట్లో ఏంటి అనేది చూసేసామండి తను. సో రాధే 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 రాధే. క్లారిటీ తీసేద్దాం మనము. 8 ఆఫ్ వాండ్స్. ఇందులో 8 ఆఫ్ వాండ్స్ దేంట్లో మీ పర్సన్కి వచ్చేసి ఆపర్చునిటీసా, మీ వైపు రాబోతున్నారా, ఎందుకు రాబోతున్నారు. అబ్బా, 10 ఆఫ్ వాండ్స్ ఉందండి. అంటే మీకు మేము చాలా చాలా మిస్ అవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తన లైఫ్లో, తన ఉన్న జోన్లో, తన దాంట్లో ఎవరో బాగా దగ్గర వాళ్ళే తనకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. తనకు హార్ట్ బ్రేక్ కూడా కాదండి ఇది. ఏమంటే అది వెన్నుపోటు పొడిచారంటారే, అలా చేశారంట. అంటే వాళ్ళు అసలు కళలో కూడా ఊహించారండి ఆ పర్సన్ వచ్చేసి వాళ్ళని అంతలా మోసం చేస్తుంది అని. అంతలా హర్ట్ చేశారు వాళ్ళు. అందువల్లనే అంటే మీ పర్సన్కు తనున్న ప్లేస్లో ఖచ్చితంగా ఎవరో తనను మోసం చేశారు. అది కూడా దగ్గర వాళ్ళే మోసం చేశారు, దగా చేశారు.
వెన్నుపోటు పొడిచారు. అందువల్ల తను 10 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్ అండి. 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే 10 కత్తులు మనకు ఒకేసారి గుచ్చేస్తే అసలు ఇక మనం ఉండమండి అక్కడ. అలా ఉన్నాయన్నమాట పెయిన్. ఇప్పుడు నిర్జీవం అయిపోయారు. ఓన్లీ నిర్జీవం అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి అంతలా ఉన్నారు. ఆ పెయిన్ భరించలేకనే మీ వైపు వస్తే మీకు మీ ద్వారా తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తను హీల్ అవుతారు, తను సాంత్వన చెందుతారు మీ ఎనర్జీస్తో. అందుకనే మీ వైపు వస్తున్నారు. ఓ అందుకనే. కాకపోతే అక్కడ హ్యాపీగా ఉంటే ఇక మీరు గుర్తు కూడా రారు. అది సెకండ్ 2 ఆఫ్ వాండ్స్ ఎందుకు వస్తున్నారంటే అక్కడ హార్ట్. ఇక్కడ 10 నెంబర్ ఇంపార్టెంట్, 8 10 నెంబర్ ఇంపార్టెంట్ అండి. ఈ పర్సన్తో వచ్చేసి మీకు 8 అంటే ఏదో కర్మ రుణపడి ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లస్ కర్మ 10 అంటే ఒక కర్మ రిలీజ్ అయినట్టు, అక్కడ ఏదో కర్మ కంప్లీట్ అవుతుంది అని అర్థమవుతుందండి. ప్లస్ 2 ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది? 2 ఆఫ్ వాండ్స్ ఇందులో అంటే ఏ దాంట్లో జగ్లింగ్ అవుతున్నారు ఏంటి? 2 ఆఫ్ వాండ్స్. వావ్ వావ్ ఎస్ సూపర్ అండి. 6 ఆఫ్ కప్స్ అండి. చాలా చాలా మిస్ అవుతున్నారు. మీరు వచ్చేసి తన ఫ్రెండ్ అయి ఉంటారండి. బట్ అట్ ప్రజెంట్ మాత్రం మీతో ఏదన్నా షేర్ చేసుకున్నా, ఏదైనా మాట్లాడినా తనకు అంటే తను ఎలా ఉంటారంటే మీతో చాలా చాలా ఫ్రీ మూవ్ అవుతారనమాట. అంటే ఒకరితో మనం మాట్లాడితే కొంతమందితో మాట్లాడితే వాళ్ళ వైపు వెళ్ళాలంటే కొంచెం వాళ్ళ జోన్లో ఉండి మాట్లాడవలసి వస్తుంది. కాకపోతే సంహౌ రూల్స్ రెగ్యులేషన్స్ అలా ఇలా అని కొన్ని ఉంటాయి కదా, అలా ఏముండదు అంటారు. మీతో తను మాట్లాడితే ఫ్రీ అంటే ఒక మన ఎలా అంటే ఇక ఒక అంటే తను నైజం ఏంటో, తన మెంటాలిటీ ఏందో, తన రియల్ సెల్ ఏందో. ఎస్ తన రియల్ సెల్ ఎలా ఉందో అలాగే ఉంటారండి. ఫ్యాబ్రికేటెడ్ కాదనమాట. అంటే ఎలా ఏదంటే అది మాట్లాడవచ్చు, ఎలా అంటే అలా ఉండొచ్చు, ఎలా అంటే అలా బిహేవ్ చేయొచ్చు. బిహేవ్ మీన్స్ అక్కడ కొన్ని ప్లేస్లో కూడా డిగ్నిఫైడ్గా కూర్చోవాలి అలా. ఇక్కడ మీ దగ్గర అలా కాదు, మన ఇష్టం. ఇక మామూలుగా చిన్నపిల్లలు మనం ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఆడుకోవడం, ఎలా అంటే అలా ఉంటారు. అలా అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన జోన్ హోమ్ ఫీలింగ్ ఉంటుంది మీ దగ్గర. మన ఇంట్లో ఉంటే మనం ఎలా ఉంటాం, బయట వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటాం, అలా డిఫరెన్సెస్ అనమాట. మీ దగ్గర ఉంటే హోమ్ ఫీలింగ్ వస్తుంది తనకి, మీ ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీతో తను ఏ షేర్ చేసుకున్నా ఎలా ఉన్నా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయి. ప్లస్ మీ తన చిన్ననాటి ఫ్రెండ్ కూడా ఎనర్జీస్ వస్తున్నాయండి. 2 అంటే మీతో ప్లస్ అక్కడ ఇంకో సిచ్యువేషన్ ఉంది. బట్ అక్కడ నుండి మీకు తను ఏదో ఆఫర్ చేయడానికి, కాకపోతే ఏదో ప్రపోజల్ ఇవ్వడానికి, కాకపోతే మిమ్మల్ని మీట్ కావడానికి రాబోతున్నారు. ఎస్ అండి. నెక్స్ట్ త్వరలో ఇంకేంటంటే మీ చిన్ననాటి ఫ్రెండ్, కాకపోతే మీ ఫ్రెండ్ మీకు ఈరోజు కలుసుకునే అవకాశం ఉందండి. షూర్గా ఫ్రెండ్స్ అయితే కలుసుకునే అవకాశం అంటే సడన్గా అనుకోకుండా మనకు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు తారసపడతారే అలా పడే అవకాశం ఉందండి మీకు షూర్గా. సో ఇంకేంటంటే 10 ఆఫ్ స్వార్డ్స్ చెప్పాను కదా, బాగా హార్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ప్రజెంట్. రాతే 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 ఇంకా ఇంకా ఏంటి తన ఎనర్జీస్ ఇంకా ఎలా ఉన్నాయి చూసేసామండి. ఎస్ తన బుర్ర బద్దలైపోతుంది, తల బాదుకుంటున్నారు, తల నొప్పి వచ్చేస్తుంది. దే హెర్ఫెంట్. ఎస్ ఏదో గురువు అది అనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ అటాక్ 6 ఆఫ్ వాండ్స్. ఎస్ ఏదో మీ తనకేంటంటే మీ రిలేషన్లో సక్సెస్ సాధించాలి, ఒక సక్సెస్ వైపు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి ఏంటి, మీతో రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సక్సెస్ తీసుకెళ్ళాలి, ఎలా అయినా సక్సెస్ చేయాలి అనే ఒక ఉంది తనకు, లోపల నుండి ఉంది. బట్ ఎలా చేయాలి ఏం చేయాలని తల బాదుకుంటున్నారు, తల పీకేసుకుంటున్నారు, జుట్టు లాగేసుకుంటున్నారు అంటారే అలా ఉన్నాయి. అంటే తన థింకింగ్ 24/7 మీకోసమే థింకింగ్ అంటే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ రిలేషన్ ఎలా తీసుకెళ్ళాలి, సక్సెస్ చేయాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇక్కడ 2 జగ్లింగ్ ఉంది కదా, అది ఎలా అంటే అసలు ఒక దారి వెతుకుతున్నారండి. అంటే ఒక ప్లాన్ ఇక్కడ అర్థమవుతున్నా, ఒక ప్లాన్ వేస్తున్నారు ఎలా సక్సెస్ వైపు తీసుకెళ్ళాలి. బాటమ్ ఆఫ్ డెక్ అదేమంటే 6 ఆఫ్ వాండ్స్ అంటే విక్టరీ, విజయం ఎలా సాధించాలి, ఎలా ఈ రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండింగ్లా చేసుకోవాలి అని చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఏ దారి కొరకు అంటే ఎలా వెళ్తే బెటరు ఏంటి అని ఒక దారి కోసం వెతుకుతున్నారు. ఆ వెతికే దాంట్లో ఆ ఆలోచన ఐడియాలో తనకు తలనొప్పి వచ్చేస్తుందండి. అంతలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు 24/7
మీకోసం ఈ రిలేషన్ కొరికి అంటే ఎలా సక్సెస్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ అయ్యాలి, ఎలా మూవ్ అయితే ఎలా ఉంటుంది అనేది ఉందండి తనకు. ప్లస్ హెరఫెంట్ కూడా అంటే ఒక గురువు ద్వారా మీ రిలేషన్ కొరకు తను ఏదైనా సజెషన్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఆల్రెడీ తను సాంప్రదాయకంగా పెళ్ళిలో కట్టుబడి ఉన్న పర్సన్స్ అని కూడా అనిపిస్తుందండి ఇక్కడ. ఎస్, ఆ ఎనర్జీ నేను క్లారిటీ తీసి చెప్పేశాను. ఇక్కడ చూసారా, త్రీ ఆఫ్ అవార్డ్స్ అంటే ఖచ్చితంగా అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీకోసం స్టేబుల్ గవర్నమెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ఎనర్జీలో ఉన్నారు. ప్లస్ మీకు ఈ పర్సన్స్ మీ దాంట్లో వచ్చేసి ఏంటంటే ఒక ఫారెన్ రిలేటెడ్ది కనిపిస్తుందండి. మీకు ఈ వీడియో చూసిన వాళ్ళ మీ పర్సన్స్కి మేబీ మీ ఫారెన్ రిలేటెడ్ ఎడ్యుకేషనో, జాబో, కాకపోతే వాళ్ళు వెళ్ళే ప్రపోజల్సో, కాకపోతే బిజినెస్లో ఏది ఉన్నా, బిజినెస్ ప్రపోజల్స్ ఉన్నా, ఎగ్జామ్స్ది వచ్చి రిజల్ట్ ఉన్నా సక్సెస్ వస్తుందండి. అలా కనిపిస్తుంది. ప్లస్ అవకాశాలు కూడా వస్తాయి మీ వైపు అని తెలుస్తుంది. సో లెట్ మీ క్లారిటీ. ఎస్, క్లారిటీ. 5 ఆఫ్ స్వార్డ్స్. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్, తలబాదుకుంటున్నారన్నానే ఎందులో ఏంటి అనేది క్లారిటీ క్లిస్టర్గా తీసి చూసాను. నేను మీ రిలేషన్ కొరకు అని చెప్పాను, అది రైట్. బట్ ఎందుకు అంతలా ఎందుకు బాధేస్తుంది, తను ఏం ఆలోచిస్తున్నారు, మనం కూడా తన లోపలికి వెళ్ళి చూసేద్దామండి. ఎందుకు అసలు ఏముంది తన మైండ్లో. రాతే అంతలా తల బాదుకొని తల పీకేసుకుంటున్నారు, తల లాగేసుకుంటున్నారు, తలనొప్పి వచ్చేస్తుంది. సో వై, ఏది రీజన్ ఏంటి అసలు అంతలా తన ఆలోచనకు రీజన్ ఏంటి? ఏదో ప్లాన్ కోసం వెతుకుతున్నారు. దేని కొరకు, దాని కొరకు తను ప్లాన్ వేస్తున్నారు, ఏ విషయం కొరకు అంతలా ఆలోచిస్తున్నారు? ఎస్ అండి, 5 ఆఫ్ స్వార్డ్స్. ఎస్, నెక్స్ట్ హెరఫెంట్. ఎస్, చూసారా, సేమ్ అవే ఎనర్జీస్ వస్తున్నాయి. ఎస్, ఎలా తలబాదుకుంటున్నారంటే ఇప్పుడు వచ్చేసి ఎస్ మెజిషియన్. చూసారా, మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక మెజిషియన్. సామధాన దండోపాయాలు అట్ ఎనీ కాస్ట్ ఈ రిలేషన్ సక్సెస్ చెయ్యాలి, సక్సెస్ తీసుకెళ్ళాలి అట్ ఎనీ కాస్ట్. ఏ రూపమైనా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, బట్ తను సక్సెస్ చేయాలి, తను మీతోనే ఉండాలి అనే ఒక ఎనర్జీస్ వస్తున్నాయండి. సూపర్. ఎస్, ఇక్కడ చూసారా, యాక్యురేట్గా వస్తాయి మనకు. 2 వాటితో జగ్లింగ్, 2 ఆఫ్ స్వార్డ్స్. ఎస్, దెన్ ఇక్కడ ఎలా ఎనర్జీస్ వస్తాయంటే 5 ఆఫ్ వాండ్స్కి క్లారిటీ ఏదైతే అయితే 5 ఆఫ్ పెంటికల్స్ ఇచ్చిందండి. 5 ఆఫ్ స్వార్డ్స్కి 5 ఆఫ్ పెంటికల్స్ ఇచ్చింది. ముందు ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు మిమ్మల్ని చేస్తున్నారండి. ఫస్ట్ మీరు చేసేవాళ్ళు, మీరే తన వెంబడి పడేవాళ్ళు, మీరే మెసేజ్ చేసేవారు, అలా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ వచ్చేసి అంటే అక్కడ డిస్టెన్స్ అనేది, కాకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంతను భరించలేకపోతున్నారు, మీ దూరాన్ని భరించలేకపోతున్నారు. ఇప్పుడు తను మిమ్మల్ని పదే చేస్తున్నారండి. ప్లస్ ఇంకేంటంటే తనకు ఇక్కడ మీరు దూరమైంది ఒక ప్రాబ్లము, ప్లస్ ఇంకేంటంటే మీరు కమ్యూనికేషన్ లేరు అట్ ప్రజెంట్ ఇక్కడ తెలుస్తుంది. ప్లస్ ఇంకేంటంటే తనకు కొంచెం డబ్బుల పరంగా కూడా కొంచెం ఇబ్బంది ఉంది. అంటే డబ్బుల కొరకే తను కొంచెం సతమత పడుతున్నారు, కాకపోతే అందే టైంకు అందక ఇదవుతున్నారు. సంథింగ్ అయితే మనీ మ్యాటర్ ఉంది, డబ్బుల కొంచెం కొరత అనిపిస్తుంది అట్ ప్రజెంట్ అని తెలుస్తుందండి. ప్లస్ ఇంకా దానికి పైగా మీది నో కాంటాక్ట్ సిచ్యువేషన్, నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్. సో అది కూడా సో దానివల్ల తను ఏంటంటే ఆలోచన ఎలా చేయాలి, ఈ ఫైనాన్స్ది, ఈ రిలేషన్ది ఎలా కరెక్ట్ చేసుకోవాలన్నా. అందువల్ల నీకు 2 వాటితో అంటే ఇక్కడ ఫైనాన్స్ పరంగా, ఇక్కడ రిలేషన్ పరంగా కూడా తనకు డౌన్ఫాల్. అంటే బ్రెయిన్, మనసు ప్లస్ మెదడు రెండుతో జగ్లింగ్, ఎలా చేయాలి, ఏం చేయాలని దాంతో తలబాదుకుంటున్నారనే హెడ్ఏక్ వస్తుంది. చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ఏ దారిలో వెళ్తే మనకు సక్సెస్ ఉంటుంది, ఏ దారిలో వెళ్తే మనం మనీ అర్నింగ్, కాకపోతే బిజినెస్ డెవలప్మెంట్ ఏది తీసుకోవాలి, బట్ మనీ మ్యాటర్ కూడా ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి అని వాటితో బాగా ఆలోచన ఎక్కువైపోయిందండి. ప్లస్ ద హర్వెంట్ ఏదేంటంటే ఒక గురువు ద్వారా తన 100% అంటే ఒక గురువు ద్వారా ఈ రిలేషన్ కొరకు, ప్లస్ తన లైఫ్లో అయ్యే స్ట్రగుల్స్ కొరకు ఆలోచించి ఒక సొల్యూషన్ తీసుకున్నారండి. సొల్యూషన్ కాకపోతే తనను సంప్రదించి వాళ్ళ గైడెన్సీ తీసుకున్నారు. ప్లస్ ఇంకేంటంటే
వాళ్ళు ఏం చెప్పారంటే ఎలా ఉంది నా రిలేషన్ ఇదంటే వాళ్ళ సలహా ఏంటంటే ఓకే మీరు ఇమోషనల్గా అంతలా మీరు దూరం పెట్టే అవసరం లేదు, ఆ పర్సన్కి మీరు ఆఫర్ చేయొచ్చు, మంచి పర్సనే. సో ఇదండి పేజ్ ఆఫ్ కప్స్ అంటే కొత్త స్టార్టింగ్, కొత్త బిగినింగ్, ఇమోషనల్గా మీ వైపు రాబోతున్నారు, మీకు ఆఫర్ చేయబోతున్నారు. అది కూడా ఏంటంటే వాళ్ళు ఏదో తూకీగా ఆకతాయిగా కాదండి, ఒక గురువులను సంప్రదించి అసలు మీ రిలేషన్ ఏంటి, మీరేంటి, వాళ్ళిద్దరి మధ్యలో అయ్యే, మీ ఇద్దరి మధ్యలో అయ్యే అన్నీ చెప్పి ఏంటి ఎలా సంప్రదిస్తేనే వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. అంటే ఓకే మంచిదే ఇలాంటి వాళ్ళు, సో ఇది అని మొత్తం వాళ్ళు ఏంటంటే మంచి పర్సన్సే, మీరు మూవ్ కావచ్చు, మూవ్ ప్రొసీడ్ కావచ్చు అని సలహా ఇచ్చారు. సో దానివల్ల తను వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే కొత్త ఆఫర్, కొత్త బిగినింగ్, కొత్త ఇమోషనల్గా మీకు ఫీలింగ్స్ షేర్ చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా వస్తారు. కప్స్ అంటేనే ఇమోషనల్ పరంగా కొత్తగా, కాకపోతే కొత్త పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వచ్చండి. ఇక్కడ జనరల్ రీడింగ్ అలా వర్తిస్తుంది. ప్లస్ ఇంకేంటంటే ఇక్కడ పెద్దల సమ్మతంతో, పెళ్ళి కాని వాళ్ళకైతే పెద్దల సమ్మతంతో మీ పర్సన్తోనే, యాజ్ ఇక్కడ 2 వస్తున్నాయి జగ్లింగ్స్. సో 2 వాటి జగ్లింగ్ అంటే మ్యారీడ్ అయిన వాళ్ళైతే మ్యారీడ్ పర్సన్స్ అనుకోవాలి. అదర్వైజ్ వేరే వాళ్ళైతే ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా ఎనర్జీస్ రావండి. వేరే వాళ్ళ ప్రొఫెషను, బిజీనెస్, టైం లేనితనము, మీ నెగిటివ్ థింకింగ్, ప్లస్ అన్నీ కాస్ట్, కల్చర్, రిలేషన్స్, ఎవ్రీథింగ్ అన్నీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వస్తాయి. ఇక్కడ మీకు ఏది వర్తిస్తే అది తీసుకోవాలండి. ఓన్లీ పర్సనే కాదు, అన్నీ వర్తిస్తాయి. మనం టైం లేనితనం కూడా అదే అవుతుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవుతుంది. ప్లేస్ డిస్టెన్స్ కూడా అదే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ద హెరిఫెంట్ అంటే ఇక్కడ మ్యారీడ్ కాని వాళ్ళకి సాంప్రదాయకంగా మ్యారేజ్ పెద్దవాళ్ళతో సమ్మతం పొందారు అంటే ఓకే అని వాళ్ళు చెప్పేశారు. దానివల్ల కూడా మీకు కొత్త ఆఫర్, కొత్త బిగినింగ్ రాబోతుంది. మొత్తం మీద చెప్పాలంటే ఇక్కడ ఇట్లా ఎంగేజ్మెంట్స్ సెటిల్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఓకే అంటారా కాదా, ఎంగేజ్మెంట్ కాదు ముందే ఇలా ఓకే అని చెప్తారా లేదా అని అనుకుంటారే వాళ్ళందరికీ మాత్రం ఓకే అని వస్తుంది. ఇప్పుడు న్యూస్ అని ఇక్కడ వస్తుందన్నమాట. సో సాంప్రదాయకంగా పెళ్ళి పెద్దలతో సమ్మతం అయ్యింది మీది. సో అందువల్ల కూడా కొత్త ప్రపోజల్ కొత్తగా మీ వైపు రాబోతున్నారు అని కూడా వస్తుంది. మ్యారీడ్ వీలు కాని వాళ్ళకైతే కమిట్మెంట్ అంటే ఎమోషనల్గా వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోవడానికి కూడా మీ వైపు రాబోతున్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ గురువుల నుండి సంప్రదించారనమాట. రిలేషన్లో ఇంతలా బాధ, ఇంతలా ఆబ్స్టికల్స్ ఎందుకున్నాయి, నా లైఫ్ ఎందుకు అని వాళ్ళ నుండి సలహాలు తీసుకుంటే వాళ్ళు కూడా ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడు ఇలా ఉంది కానీ ముందు బాగుంటుంది, మీరు ఆ పర్సన్తో ప్రొసీడ్ కావచ్చు అని చెప్పారు. సో అందువల్ల మీ వైపు కొత్త కమ్యూనికేషన్, కొత్త ఇమోషనల్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి వస్తున్నారు మీ పర్సన్. ఇదండి ఇలా ఉన్నాయి, ఏంటి చేసాం బ్యూటిఫుల్. సో వచ్చేసి మనం ఒకసారి గైడెన్స్ చూసేస్తామండి. వాట్ ఇస్ ద గైడెన్స్? బాబా డెక్ నుండి చూసామండి. కమనండి. మీ ఎనర్జీస్ కూడా చూడాలి కదా, మీ ఎనర్జీస్ చూసాం. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సనల్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సో వాట్ ఈస్ ఒక్కసారి రాధే 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 మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. ఓకేనా? మీ ఎనర్జీస్ అట్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో బ్రీఫ్గా చెప్పేస్తాను. రాధే 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 రాధే. కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయాలండి ఖచ్చితంగా. మీరు ఏదో ఒక ఎనర్జీ మాత్రం ఇంతవరకు మనకు చెందాలండి. మీ ఎనర్జీస్ ఖచ్చితంగా లైక్ చేసుకుని వాళ్ళైతే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అప్పుడే మీకు రెజ్యూమేట్గా వస్తాయండి ఏవైనా. సో నైన్ ఆఫ్ స్వార్డ్స్, ఎస్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, బటమ్ ఆఫ్ డెక్, ఫ్యామిలీ. ఎస్, ఇక్కడ ఏంటంటే మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏదో మీ వల్లనే తప్పిదమైంది, మీ వల్లనే ఈ రిలేషన్ ఇదైంది, కాకపోతే దూరం అయింది, కాకపోతే నేనే ఆ పర్సన్ నా తప్పిదంతో నేను ఏంటంటే నేను ఈ మోసానికి గురయ్యాను, నేను మోసపోయాను, ఇది నా తప్పే అని రియలైజ్ మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. అంటే నా తప్పిదంతోనే ఇలా అయ్యింది, అసలు నాదే తప్పు, నేనేమో అంటే ఒకరి మోసపోయాను, ఆ మోసపోవడానికి కూడా నేనే కారణం, నా బిహేవియర్, నేనే తన అంతలా నమ్మి ఇదయ్యాను అనే ఒక రిగ్రెట్లో ఉన్నారండి మీరు. ప్లస్ ఇక్కడ వచ్చేసి మీకు ఎలా ఉందంటే
కానీ మీకు నమ్మకం ఉంది కొత్త స్టార్టప్ కొత్త బిగినింగ్ ఖచ్చితంగా స్టేబుల్గా వస్తుంది అనే దాంట్లో ఉన్నారు. ప్లస్ ఇంకేంటంటే మీకు లోపల అలా నైట్ ఆల్ అలా బాధపడుతున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని మీరు షూర్గా. నైట్లో మీకు నిద్ర రావట్లేదు, ప్లస్ హెడేక్ ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఉంది మీకు. ప్లస్ ఇంకేంటంటే మీరు మాత్రం బయటికి మాత్రం ఎలా అంటే గాంభీర్యంగా మీ ఎనర్జీలో మీరున్నారు, మీ సెల్ఫ్ లవ్లో మీరున్నారు, మీ ప్రొఫెషన్ బిజీలో మీరు ఉన్నారు. బట్ అవన్నీ బయటికి చూపిస్తున్నారు, బట్ లోపల మాత్రం అదే రిగ్రెట్, నా వల్లనే తప్పైందని చాలా చాలా ఏడుస్తున్నారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నారు, ఇదైతే షూర్. నైట్ టైం అని ఇక్కడ తెలుస్తుంది. ప్లస్ మీకు కొత్త స్టార్టప్ కొత్త బిగినింగ్ వస్తుంది అనే నమ్మకం ఉంది. బట్ బయటికి మాత్రం చాలా ఐఎమ్ ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్, రాకున్నా ఏం పర్లేదు, బిందాస్ అని చూయిస్తున్నారు. బట్ నో, చాలా లోపల బాధపడుతున్నారు. ప్లస్ ఇది ఒక రకంగా మీ ఫ్యామిలీ పరంగానే అని తెలుస్తుందండి షూర్గా. ఫ్యామిలీ ద్వారానే, కాకపోతే ఈ అన్నిటికీ కారణం ఫ్యామిలీ ఒప్పుకోకపోవడమో, కాకపోతే ఫ్యామిలీ వాళ్ళే మీ పైన ఏదో ట్రస్ట్ ఇవ్వడమో, కాకపోతే మీకు ఇష్టమైన లేని ఏదో మ్యారేజ్ చేయడమో సమ్హౌ. బట్ మీ ప్రాబ్లం వచ్చేసి యాజ్ ఎ ఫ్యామిలీ రిలేటెడే అని తెలుస్తుందండి. సో ఈ ఎనర్జీస్ కనుక ఎవరికి రెజొనేట్ అయితే ఇంతకుముందు చెప్పిన ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్స్ ఎనర్జీస్ అనుకోవాలండి. ఓకేనా? సో కమాన్ అండి, వాట్ ఈస్ ద గైడెన్స్? బాబా డేకి నుండి మనం తీసేసామండి. సో వాట్ ఈస్ ద గైడెన్స్? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఓం సాయి, ఓం సాయి. బాబా ప్లీజ్ గివ్ మీ వన్ card only, one card. Sai. Only one card. ఈ రిలేషన్లో అసలు గైడెన్స్ ఏంటి, బాబా ఇచ్చే గైడెన్స్ ఏంటి, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఓన్లీ వన్ కార్డ్ గైడెన్స్. నువ్వు ఏకాకివి కాదు. కరెక్ట్గా రెజ్యూమినేట్గా వచ్చిందండి పాయింట్. నువ్వు ఏకాకివి కాదు, అన్ని పరిస్థితులలో నేను నీతో ఉన్నాను. చూసారా బాబా ఎలా చెప్తున్నారు? యాక్యురేట్గా వచ్చిందండి. నువ్వు ఏకాకివి కావు అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి 10 ఆఫ్ స్పాట్స్లో ఉన్నారండి. అంటే అక్కడ బాగా ఎవరో నమ్మిన వాళ్ళే, బాగా దగ్గర వాళ్ళే వెన్నుపోటు పొడిచారంటారే, ఆ దాంతో తను అసలు ఈ లోకంలో ఎవరు లేరా బాబోయ్, నేనే ఉంటారుని అనే ఒక దాంట్లో ఉన్నారు. ప్లస్ మీ దాంట్లో కూడా వచ్చి చూడండి, మీ తప్పిదంతో నేను మోసపోయాను, నేను ఇదైపోయాను, అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా అంటే ఇంకా మనకు లోపల బాధాకరమైన సంఘటనలు అలాంటివి అయినప్పుడు మనం దేవుని కూడా క్వశ్చన్ చేస్తాము. అసలు నేను ఏం చేశాను దేవుడా, నువ్వు నాకు అంత అన్యాయం చేస్తున్నావు, అది ఇదని ఏదేదో మనసు అనుకుంటుంది అలా అనమాట. సో 100% మీరు అనుకుంటున్నారు, మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. సో అందువల్ల బాబాయ్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏకాకివి కాదు అంటే నువ్వు లోన్లీవి, నువ్వే బాధపడుతున్నావు, ప్రపంచంలో ఎవరికి లేవు బాధలు, అన్నీ నీ తల మీదే ఉన్నట్టు నువ్వు ఫీల్ కాకు, నువ్వు బాధపడకు. యాక్చువల్గా మీనింగ్ అది కాదు. నువ్వు ఏకాకివి కాదంటే నువ్వు ఒంటరి వాణి కాదు. ఇది అందరికీ వస్తుందండి. నువ్వు ఒంటరి వానివి కాదు. అన్ని పరిస్థితులలో నేను నీతో ఉన్నాను. అన్ని పరిస్థితుల్లో అట్ ఎనీ టైం నేను నీ తోడుగా ఉంటాను. నువ్వు ఇప్పుడు బాధ వచ్చిందని ఏడ్చి ఎవరు లేరు నేను అంటే ఒక్క స్టేజ్లో వచ్చేసరికి మీ పసంద్ ఏంటంటే అసలు ప్రాణం లేకుంటే ఎట్లుంటారండి మనుషులు, అలా ఉందండి తన పరిస్థితి. అంతలా గుచ్చేసి, అంతలా కత్తులు గుచ్చేసినంత బాధ, 10 కత్తులు అంతలా ఉంది. సో అదే చెప్తున్నాను, నువ్వు అంతలా బాధపడకరా బాబు, నువ్వు ఏకాకివి కాదు, నువ్వు లోన్లీ అనుకోకు, ఎవ్వరూ నీకు లేకున్నా నువ్వు అలా అనుకోకు, నేను మాత్రం నీతోనే ఉన్నాను, అన్ని పరిస్థితుల్లోనూ నీతో ఉన్నాను. అంటే క్రిటికల్ పరిస్థితుల్లో అయినా, మంచి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో అయినా నేను నీతోడున్నాను, నువ్వు ఏకాకివి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు లో ఎనర్జీలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే ఆ భారాన్ని మోస్తూ ఉన్నావు, నువ్వే ఇచ్చేస్తున్నావు అని నువ్వు అనుకోకు. నీతో పాటు నేను నీ తోడున్నాను, నేను నడిపిస్తాను. ఈరోజు నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ డే నేను సాల్వ్ చేసేంత కెపాసిటీ నీకు ఇస్తాను. ఈ కష్టాల వల్లనే నువ్వు స్ట్రెంత్ వస్తుంది, స్ట్రాంగ్ అవుతావు, ఫర్దర్గా ఎలా మూవ్ కావాలో నీకు తెలుస్తుంది, ఫర్దర్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సొల్యూషన్ చేసుకోవాలో నీకు తెలుస్తుంది అని ఇక్కడ బాబా కార్డ్ ఎనర్జీ చెప్తుందండి. అంటే నువ్వు ఏకాకి కావు, అట్ ఎనీ టైం నువ్వు
ఏకాకివి కాదు, అన్ని పరిస్థితుల్లో నీకు తోడుంటాను, నిన్ను వెన్నంటే నడిపిస్తాను అంటున్నారండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా నాకు సెండ్ చేయండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సర్వం కృష్ణ అర్పణమస్తు అండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. టేక్ కేర్.